Hello, hi, namaste. Na peru Anshu from Wise Monkeys Media. First of all, hearty congratulations, Nara Chandrababu Naidu garu and also Pawan Kalyan garu. Clean sweep Pawan Kalyan garu aithe 21 out of 21. మన ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో అసలు ఘన విజయం ఇది. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అంతలా మనకి ఓట్స్ పోల్ అవుతాయని. సో కంగ్రాచులేషన్స్ నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు. అండ్ అదంతా పక్కన పెడితే ఓట్స్ పోలింగ్ ప్రకారం ఎగ్జిట్ పోల్ ప్రకారం ఒక అనాలిసిస్ చేయడం జరిగింది అండ్ దాని ఒక వీడియో చేసి పెట్టామన్నమాట మేము ఎవరు గెలుస్తారు అని. అండ్ దాన్ని నేను క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే అది కూడా అనాలిసిస్ ప్రకారమే దట్ కూటమి గెలుస్తుంది అని చెప్పా. దానికి చాలా మంది గొప్పలు చాలా చాలా మంచి కమెంట్స్ పెట్టారనమాట. ఇప్పుడు ఆ కమెంట్స్ ఏంటో చూద్దాం. సిగ్గు ఉంది మాట్లాడాలి, వచ్చేది వైఎస్ఆర్ పార్టీ, సీఎం జగన్మోహన్ రెడ్డి గ్యారంటీ. ఈయనకి ఉండికి తేడా తెలీదు. అసలు ఎందుకు పెడతారండి మీరు కమెంట్స్? పైగా గ్యారంటీ అంట, 5 years ఇచ్చారు గ్యారంటీ. ఇప్పుడు ఆ గ్యారంటీకి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది అనమాట. అందరు సిబిఎన్కి ఓట్లేశారు, మీరు కొంచెం పక్కలు ఆడుకోండి. ఇంకేనెవరో June 4 తర్వాత కూడా ఈ వీడియో డిలీట్ చేయకుండా ఇలాగే ఉంచు, అప్పుడు చెప్తాను ఈ సంగతి. ఇవాళ June 12th, ఆల్మోస్ట్ June 12th. ఏంటి మీ సంగతి ఏంటి? ఓకే, ఇన్ కేస్ మా ఆఫీస్ అడ్రస్ వెళ్ళిపోతే ఇట్స్ వైస్ మంకీస్ మీడియా, డైరెక్ట్గా గూగుల్ మ్యాప్స్లో పెట్టి వచ్చేయచ్చు. చూపించండి ఆ సంగతి ఏంటో చూస్తాను. సూపర్ ఉన్నావు. నాకైతే నిన్నే పెళ్లి చేసుకోవాలనుంది. మరి నా జాతకం చెప్పు. మీ అన్న జాతకం ఆల్రెడీ జనాలు చెప్పారు, ఇంకా నీ జాతకం చెప్తే ఎంత చెప్పకపోతే ఎంత. రిజల్ట్స్ తర్వాత కనపడు తల్లి. కనపడడం ఏంటి? మీ కమెంట్కి రిప్లై కూడా ఇస్తున్నాను. మీరు ఏం చెప్పాలనుకుంటారో చెప్పండి, వింటాను. పోనీ చెప్పండి, ఒకటి చెప్పండి, ఏదోటి చెప్పండి. సూపర్ జోక్. జై జగన్ అన్న, నెక్స్ట్ సీఎం జగన్ అన్న నీకు తెలుసా? ఫస్ట్ నీకు తెలుసా? మేల్కోండి బాబు, ఫస్ట్ మీరు మేల్కోండి. ఆల్రెడీ కూటమి గెలిచింది. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిపోయారు, ఇవాళ ప్రమాణ స్వీకారం కూడా చేశారు. మేల్కోండి, ఫస్ట్ నిద్ర నుంచి లేవండి. ఏ ధ్యానంలో ఉన్నో బ్యాస్ జగన్ అన్న. అర్జెంట్గా నువ్వు వెళ్ళి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో జాయిన్ అవ్వు. నిజంగా బ్యాస్ ఏంటి, బ్యాస్ ఆ బాస్ ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు మీరు? ఏంటో దీనికి మైండ్ దొబ్బింది. అక్కడ మీ అన్నకి సీఎం సీట్ దొబ్బింది. నా మైండ్ గురించి ఎందుకు బ్రో? నీ ముఖమే నీ ముఖం. నెక్స్ట్ కమెంట్. నా ముఖమే బ్రో, నీ ముఖం కాదు. నీ ముఖం నా ముఖం ఎందుకు అవుతుంది? నా ముఖం నీ ముఖం ఎందుకు అవుతుంది? నెక్స్ట్ కమెంట్. పక్కకు వెళ్ళి ఆడుకో. వార్ వన్ సైడ్. 163 MLAs, 25 MP. పక్క జై జగన్, జై జై జగన్. వై నాట్ 175? ఎక్కడ పోయింది? ఎక్కడికి వెళ్ళిపోయాయి? మీరు పక్కలు ఆడుకోండి ఫస్ట్. సరే సిస్, 4th మెసేజ్కి రిప్లై ఇవ్వు. అయినా చెమ్మతాత కంటే నీకు ఎక్కువ నమ్మకం ఉంది కదా అంట. ఓకే, ఇప్పుడు ఆ చెమ్మతాత మీద బతకాలి మీరందరూ కూడా, చూసుకోండి మరి. ఇంకో కమెంట్. నీలాంటి దాన్ని ఏంటి నాలాంటి దాన్ని? సరే చెప్పు, ఒకటి కంటిన్యూ చేయి, చెప్పు. నెక్స్ట్ కమెంట్. భలే జోక్. నీ నాలెడ్జ్ ఎంతో అర్థమైంది. నా నాలెడ్జ్తో ఎందుకు బ్రో? జనాలకి నాలెడ్జ్ ఉండే ఎవరికేయాలో వాళ్ళకే వేశారు. తెలుస్తుంది కూడా ఆల్రెడీ రిజల్ట్ ఏంటో. నువ్వు పక్కలు ఆడుకోవే. నెక్స్ట్ కమెంట్. జోక్ ఆఫ్ దిస్ 2024 ఎలక్షన్. జోక్ ఓకే, కనీసం ఆ జోక్ పేలింది, అందరు నవ్వుతున్నారు. ఇంకో కమెంట్. పీకేవలే బొచ్చు అంట. కటింగ్ షాప్లో మేము పనిచేస్తారా మీరు? ఇంతకంటే బెటర్ కమెంట్ దొరకలేదా ఏంటో. ఇంకో కమెంట్. నీ ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు. యాక్చువల్లీ ఇది నా ఇమాజినేషన్, నా ఊహ బట్టి నేను చెప్పింది కాదు. ప్రాపర్గా ఎగ్జిట్ పోల్స్ నుంచి వచ్చిన అనాలిసిస్ బట్టే చెప్పాము. మేము ప్రాపర్గా మీకు న్యూస్ చెప్పాలని ట్రై చేస్తాము. నా ఒపీనియన్ లేకపోతే పక్కన ఒపీనియన్ ఎంబాస్ చేయడం కాదు. యాక్చువల్లీ మాకు వచ్చిన ఎగ్జిట్ పోల్ అనాలిసిస్ ప్రకారమే చెప్పాము. సో నేను అనుకున్నది మా పక్కన వాళ్ళు అనుకున్నది కాదు. సో ట్రై టు అండర్స్టాండ్ దట్. నెక్స్ట్ కమెంట్. ఆపే నీ సొల్లు అంట. ఇవాళ ఆ సొల్లే నిజమైంది బ్రో. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వాటన్నిటికీ రిప్లై ఇవ్వడానికి మాక్సిమం ట్రై చేస్తాను. అండ్ ఆల్సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, ఇది నా అనాలిసిస్ కాదు. ప్రాపర్గా ఎగ్జిట్ పోల్ నుంచి వచ్చే అనాలిసిస్, పెద్ద వాళ్ళు చేసిన అనాలిసిస్ నేను చెప్పడానికి ట్రై చేశాను. సో దీన్ని పర్సనల్గా తీసుకోవడం కాదు, అండర్స్టాండ్ చేసుకోండి ఎందుకని అలా చేస్తున్నారు. సో ఓకే, ట్రై టు అండర్స్టాండ్ అంతే. దట్స్ వాట్. ఫైనలీ కంగ్రాచులేషన్స్ పవన్ కళ్యాణ్ గారు అండ్ ఆల్సో చంద్రబాబు నాయుడు గారు.